చక్కగా పాఠాలు చదవడానికి మార్గదర్శకులు ప్రేరకులు అయినటువంటి వాళ్ళు ఎవరో మీ అందరికీ తెలుసు. ఒక విషయం చెప్పాలనుకుంటే సార్ ఇప్పటికీ కూడా మేము అలసిపోయినట్టు అనిపిస్తాం కానీ సార్ మాత్రం ఎప్పుడు అలసిపోయినట్టు అనిపించదు. ఇక్కడ నుండి ఇది బదిలీపై బోర్గాం వెళ్ళిన తర్వాత వారు PhD చేసినారు. ఎంత గొప్ప విషయం అమ్మా అది. అంటే తనకు ఒక 50 సంవత్సరాల పైచిలుకు, అంటే 50-55 సంవత్సరాలు, తాను రిటైర్మెంట్ కంటే ఒక 4-5 సంవత్సరాల ముందు PhD చేసినారు. అంటే దాని కొరకు ఇక్కడ వారికి ఉన్నటువంటి పరిచయాలు ఎక్కువ, వారికి ఉన్నటువంటి పరిధి ఎక్కువ. జై కిసాన్ సార్ లాంటి గొప్ప గొప్ప పరిశోధకులు, జయశెట్టి రమణయ్య గారు అట్లాంటి వాళ్ళతో ఉట్నూరు మొదలైనటువంటి ప్రాంతాలు, ఆదిలాబాద్ జిల్లాకు వెళ్ళి అక్కడ ఆ ఉట్నూరులో ఉన్నటువంటి ఒక గోండులు మొదలైనటువంటి జాతుల్లో ఎలాంటి విద్య ఉంది అనేటటువంటి అంశం మీద PhD చేసినారమ్మా. ఎంత గొప్ప విషయం. ఇప్పుడు మీరు అనుకున్న మేము చదవలేం చేయలేమని అది ఎప్పటికీ కూడా అనుకోకండి. సార్ని ఆదర్శంగా భారత ప్రధానమంత్రి గారు మొట్టమొదట మన ఆంధ్ర కానీ తెలంగాణ వచ్చినా కానీ తెలుగులో సంబోధించేది నా కుటుంబ సభ్యులారా అని. అందుకొరకు మీరందరూ కూడా నేను మన కుటుంబం లోపల సభ్యులంగా భావిస్తున్నాను. మరి అందుకొరకు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా, అంటే ఒక కుటుంబ ఆత్మీయ సమ్మేళనం అనుకోవచ్చు. మరి ఆ కార్యక్రమానికి ప్రత్యేకంగా వచ్చినటువంటి మా ఉపాధ్యాయ బృందం చెప్పారు నా గురించి. కానీ ఇక్కడ ఉపాధ్యాయులు విద్యార్థుల యొక్క సహకారంతో ప్రతి ఒక్కటి జరిగింది, లేకుంటే జరిగేది కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్ లోపల నిష్ణాతులు. మరి వాళ్ళు ఎంతో కాంపిటీషన్తో, నేను నిజామాబాద్లో కూడా చేశాను, బోర్గాంలో. దానిలో దాదాపు 28 మంది టీచర్లు. కానీ ఈ విధమైనటువంటి కోఆపరేషన్ నాకు దొరకలేదు. అది ఎందుకు చెప్తున్నామంటే అటువంటి కోఆపరేషన్ ఇటువంటిది జరగడం ఎందుకు ఇవన్నీ కూడా చెప్పవలసి. నాకు యాక్చువల్గా రాత్రి ఇక్కడ పత్తి నొప్పితోటి బాగా బాధపడుతున్న 2.5 hours నేను హాస్పిటల్లో ఉన్నాను. డాక్టర్ గారు కూడా ఇవాళ వీళ్ళకి రెస్ట్ తీసుకోరు. కానీ ఇంతమందిని మిమ్మల్ని కలవడం కూడా రాత్రి నిన్న శివ కూడా మా ఇంటికి వచ్చారు, రెండోరావు రమ్మంటే వచ్చారు. చెప్పాను, ఎందుకంటే ప్రోగ్రాం ఇప్పుడే మన పెద్దసారైన గంగాధర్ సార్ ఆత్మాభిమానం ముఖ్యము, మెమోంటోలు ఇవ్వడము, శాల్వతో సత్కారం చేయడము అనేది కాదు అని కూడా మరి చెప్పడం జరిగింది. ఎందుకనకంటే మనం ఒక కుటుంబ సభ్యులుగా ఉండాలి అన్నటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా అందరి అభిప్రాయం అని నేను అనుకుంటున్నాను. మరి అందుకొరకు వాళ్ళు కూడా ఇంత సమయాన్ని కేటాయించి చాలా 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 విషయాలు చెప్పారు. ఏదో చెప్పలేదు, ఎందుకంటే నేను కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాను. కానీ ఏదో ఒక 2 నిమిషాలు మాట్లాడాలి అనేది కోరుతుంది. ఎందుకంటే గంగాధర్ సార్ కూడా చెప్పాడు. ఇక స్కూల్ విషయంలో కూడా అంటే అందరి సహకారంతో ఇక్కడ పనులు అనేవి జరిగినాయి. ఒకటి, మన కోన సముద్ర చరిత్ర అన్నది చాలా గొప్పది. ఎందుకంటే దాన్ని చాలా వెలిగింది. ఇప్పటి వరకు ఎంతోమంది ఫారెన్ ప్రొఫెసర్స్ ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడనే మన విద్యార్థిగా ఉన్నటువంటి మన వంశీ అడ్వకేట్ గారు ఉన్నారు కదా, హైదరాబాద్లో ఉంటారు. ఇంకా హైదరాబాద్లో ఉండే ఎవరైనా కానీ అక్కడ సంతోష్. అయితే ఎందుకంటే అక్కడ జై కిసాన్ సారు అక్కడ ఒక 3 అంతస్తుల భవనం తీసుకున్నాడు. అది చిన్న గోల్కొండ అని ఎయిర్పోర్ట్కు దగ్గర ఉంటుంది. మన కోనా సముద్రకు సంబంధించినటువంటి విలువైన కోట్ల విలువ చేసే వస్తువులు అక్కడ ఉన్నాయి. హైదరాబాద్ పోయినప్పుడు మీరు ఎవరైనా అవకాశం ఉంటే చూడండి. ఎందుకంటే అంటే మన ఉన్న ఎందుకంటే ఆ సంతోషంతో రావడం జరిగింది. ఇక మళ్ళీ ఎన్నో కార్యక్రమాలు చేసాము. అన్నిటికన్నా మాకు బాగా అనిపించిందలా మానవలో జరిగినటువంటి టోర్నమెంట్. ఎందుకంటే నన్ను డిఓ గారు కూడా బాగా తిట్టాడు పిలిచి. ఎందుకంటే యాక్చువల్గా అన్నిట్లో మనకు అందరికన్నా ఎక్కువ ఇవి రావడం జరిగింది అక్కడ. అదే మననే ఫస్ట్గా డిక్లేర్ చేయాలి మండల్ టాపర్గా. కానీ అక్కడ రాజకీయం వల్ల అప్పుడు కేవలము సురేష్ రెడ్డి గారు స్పీకర్గా ఉండడము,
ఎంపీ మధుయాశ్రీ గారు రావడం, వీళ్ళందరి ప్రోత్సాహంతో దాన్ని చోటుపల్లికి ఇవ్వడంతో మన విద్యార్థులు అక్కడ ధర్నా చేస్తూ ఉంటే చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా ఇంకా అందరు రాకపోవచ్చు, కొందరు వచ్చినటువంటి వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది. అది రెండోది మనకు మండల్ టాపర్స్ రావడము, తర్వాత గేమ్స్ లోపల ఇక పిఈటి సార్ అంటే వీళ్ళందరూ కాంపిటీషన్స్ తోటి వీళ్ళందరూ క్లాసులకు వెళ్తుండే గంగాధర్ సార్, ఓంప్రకాష్ ఒక్కరు అన్నకి ఒకరు పడుతుంది. ఇక లాస్ట్ పీరియడ్కి వచ్చేసరికి చాలా ఇబ్బంది అనిపిస్తుంది. గంగాధర్ సార్ అది ఏమంటుండే, సార్ మీకు గేమ్స్ వద్దా, స్పోర్ట్స్ వద్దా, మీరు ఎందుకు దూరం పిల్లలను అన్న దగ్గర కట్టాడు. చాలాసార్లు ఒక్కసారి కాదు చాలాసార్లు, ఎందుకంటే అది కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే గేమ్స్ స్పోర్ట్స్ లోపల కూడా ఆరోగ్యమే కాకుండా అది ఒక ప్రత్యేకమైనటువంటి సబ్జెక్ట్ కాబట్టి దాని గురించి తెలవాలి అన్నట్టు. ఆ విధంగా అన్ని రంగాల లోపల మరి తక్కువ స్టాఫ్ ఉన్నారు. మీకు ఎందువరకు చెప్తున్నాను, మాకు బోర్గాం హై స్కూల్లో స్ట్రెంత్ ఎంత ఉండే, స్టాఫ్ ఎంత ఉండే మాకు తెలుసు. అందుకొరకే వీళ్ళందరినీ కలవాలి అని నేను ప్రత్యేకంగా అనుకున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా మేము ఆదరాభిమానాలతో ఫోన్ చేసుకొని మాట్లాడుతున్నాం. అదే ఈ అల్యూమిన్ కన్నా ముందు ఒకసారి మన నువ్వు మేము నేను విన్న తర్వాత నా వాళ్ళు వసంత సంతోషిన వచ్చారు. అయితే నేను చెప్పాను నిజామాబాద్ లోపలనే ఒక ఫంక్షన్ అని మాట్లాడతాను నేను, అక్కడ చేద్దాం, చాలా బాగా చేద్దాము, నేను ఖర్చులన్నీ చూసుకుంటాను కూడా నేను చెప్పడం జరిగింది. ఎందుకొరకు అంటే అక్కడంటే దూరం ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఈజీగా రాగలుగుతారు, పోగలుగుతారు, అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి. పోనీ ఏది ఏమైనా అది చేయడము ఇక్కడ ముఖ్యము, ఇక్కడికన్నా ఇంకా స్కూల్లో ముఖ్యం. ఏది ఏమైనా మరి ఇంత మంచి కార్యక్రమము మరి నిరాటంకంగా నిర్విఘ్నంగా జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. విషయాలు ఎన్నో ఉన్నాయి, ఒక్కొక్క స్టాఫ్ గురించి అన్ని సబ్జెక్టులు సార్ గురించి చెప్పారు. కానీ నేను చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నాను కాబట్టి ఉపాధ్యాయులను కూడా దయచేసి మన్నించాలని పేరున కోరుతూ ఉన్నాను. అదేవిధంగా లైఫ్ లాంగ్ ఎడ్యుకేషన్, ఆ లైఫ్ లాంగ్ ఎడ్యుకేషన్ లోపల మొత్తము మనం అన్ని రకాలైనటువంటి 10th నుంచి పడితే మనకు పీజీ పిహెచ్డి వరకు కూడా అన్ని రకాలైనటువంటి ఉన్నాయి. దాని డైరెక్టర్ కూడా ఎవరో కాదు, మన వేర్పూర్ ప్రసాద్ గౌడ్ డైరెక్టర్. అంటే మనం ఎందుకంటే మనం ఉపయోగించాలి దాన్ని పోతే మనకు ఏంటంటే ఎంత నిజామాబాద్ నుంచి వచ్చినామో అంటే ఎంతో ఆదరాభిమానాలు దొరుకుతాయి. ఎందుకంటే మనం ఉపయోగించుకోవాలి. మరి దాని గురించి కూడా ఏంటి అన్ని విషయాలు సుస్పష్టంగా వీళ్ళు అంతా చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఉస్మానియా యూనివర్సిటీ లోపల లైఫ్ లాంగ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్. ఎందుకంటే మన వాళ్ళు చాలా గొప్పవాళ్ళు నిజామాబాద్లో ఉండేటువంటి. ఇంకా మొన్ననే ఒకటి చెప్తున్నాను, మొన్న సతీష్ రెడ్డి ఏది సెక్రటరీ హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ. అయితే ఎందుకంటే పెద్ద పెద్ద పోస్టులో పడుతున్నారు. మనకు తెలుసుకుంటే వాళ్ళతోటి మనకు కూడా మంచి సహాయం చేస్తారు. మనం ఏమనుకుంటామంటే ఆ స్టేజ్ దాకా పోతామా తెలుసుకుంటామా అని అనుకుంటాం కదా, అది చాలా తప్పు. ఇప్పుడు శివ అన్నాడు, బాబా నేను వచ్చి నేను అసలు ఎక్కువగా ఏర్పాటు చేయలేము మా ఇంటి ముందరికి వస్తే తిరిగిపోండి కూడా తిరిగిపోండి. నేను ఇవన్నీ కావు, మనం ఆదరాభిమానాల నుంచి కలవడము అని అన్నదే. అది సంతోషం. అంటే ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్తున్నామంటే ఒక మంచి స్టేజ్లో వెళ్ళినటువంటి వాళ్ళ మీరు సూచనలు కూడా ఇప్పుడు రవీందర్ ఎన్నో సూచనలు ఇచ్చాడు. ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళగలరు ఇవన్నీ కూడా మనం మనసు లోపల అనుకుంటే కొంత విద్యాసాగర్, డాక్టర్ గోపాలం విద్యాసాగర్ అనే ఆయన ఒక మంచి పొలిటికల్ లీడర్. అంటే ఎన్టీ రామారావుకు పర్సనల్ సెక్రటరీగా ఉండే, ఇక్కడ కామారెడ్డి డిగ్రీ కాలేజీలో కూడా 10 సంవత్సరాలు ప్రిన్సిపల్గా చేసిండు. ఆయన ఇప్పుడు నాకు బాగా క్లోజ్ అన్నట్టు. ఏది ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేసినప్పుడు ఓల్డ్ పీజీ హాస్టల్లో మేము ఒకటే దగ్గర ఉండేవాళ్ళం అన్నట్టు. అయితే ఆయన కాంగ్రెస్కి వెళ్ళి మొన్న గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి వెళ్ళి పోటీ చేయాలి అని అనుకుంటున్నాం. ఒక్క 2 నిమిషాలు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి చేయాలి అని అంటే మరి మన రవీందర్ నాడు ఒక ఢిల్లీలో అంటే రవీందర్ ఇక్కడికి వస్తున్నా సార్ నేను సంక్రాంతికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే పోయినాము. ఆయన మేము ఇంకో సత్యనారాయణ ఎమ్మెల్సీగా మంచి ఆదిరాభిమానాలు చూసారు. కేసీ వేణుగోపాల్ కూడా వాళ్ళ పర్సనల్ సెక్రటరీతో కూడా వాళ్ళ సంబంధంతో మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు మనకు రవీందర్ ఏం చేస్తాడు, రవీందర్తో తెలుస్తుంది అంటే మనకేమి ఉపయోగం ఉండదు. ఢిల్లీకి పోయి చూసి అవన్నీ చూసినాం కాబట్టి కొంత అంటే ఎందుకొరకంటే ఒకరికి ఆ విధమైనటువంటి సంబంధం ఉండాలి అని అందరూ కూడా మంచి ఆదరాభిమానాలతో ప్రేమ స్వభావంతో ఉండాలని కోరుతూ మరి అవకాశం ఇచ్చి ముఖ్యంగా అతి ముఖ్యంగా దీన్ని ఏర్పాటు చేసినటువంటి
చేసినటువంటి శ్రమ తీసుకున్న వాళ్ళకు పేరు ఎందుకంటే అందరికీ ఇప్పుడు మనం ఎవరికి గంగాధర్ సార్కి కానీ ఒక పేరు నాకు చాలా మంది పేరు రాలేదు. నా వయసు కూడా కొద్దిగా మితిమీరింది. అందుకొరకు మీరు దయచేసి ఏమీ అనుకోవద్దు. అయితే ఆ రోజు కూడా వాళ్ళకి చెప్పాను ప్రత్యేకంగా, ఎందుకంటే హెచ్ఎంగా ఉన్నప్పుడు మన గురించి చేసినవి ఎన్నో, దాంట్లో మచ్చుకగా ఒక 2 విషయాలు మాట్లాడుకోవాల్సి వస్తుంది. సబ్జెక్ట్ పరంగా మనకు అందరూ టీచర్లు ఉన్నప్పటికీ ఇంగ్లీష్కి మనం చాలా ట్రబుల్ ఫేస్ చేస్తాం. అయ్యో అన్ని సబ్జెక్ట్ టీచర్లు మనకు బాగా ఉన్నప్పటికీ ఇంగ్లీష్ పరంగా మా పిల్లలు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి సార్కి టైం లేకున్నా, ఆ సార్ యొక్క షెడ్యూల్ చాలా బిజీగా ఉన్నా, ఈవినింగ్ టైంలో అయినా స్కూల్ అవర్స్ అయిపోయిన తర్వాత అయినా మనల్ని అందరినీ కూర్చుండబెట్టి ఇంగ్లీష్ని చాలా అర్థవంతంగా ప్రతిదీ కూసగుచ్చినట్టుగా చెప్పారు. అది ఒక విషయం. అంటే రెండో విషయం, మేము నడుస్తున్న నేల ఎంత గొప్పది, మేము పీల్చుతున్న గాలికి ఎంత చరిత్ర ఉంది, ఈ ఊరి యొక్క చరిత్ర ఎంత గొప్పది అని మా గురించే మాకు తెలియజేసి, ఈ గ్రామం గురించే కాలగమనంలో కోన సముందర్ అనే పుస్తకాన్ని ఆవిష్కృతం చేసి మా గురించి మాకు తెలియజేయడం ఒక విషయం. ఇంకో విషయం, మా 10th బ్యాచ్ ఉన్నప్పుడే సరస్వతి మాత ప్రతిష్టాపన జరిగి ఆ అదృష్టంలో మేము కూడా పాలు పంచుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చిన సార్కి ఎప్పుడూ సార్ మా అందరి విద్యార్థుల తరపున థ్యాంక్ యూ సో మచ్ సార్.